హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజీ పాన్యూ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. గైస్, ఏంటి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ యూ, మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి ఉంచాను. సో చూద్దాం ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయో. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. గైస్, ఇది ఎవరికి వర్తిస్తుందో ఈ రీడింగ్ మీకు తెలుసు. ఓ ఓకే, సి హోప్లెస్ అంట. యా, ఎస్. ఓకే, రైట్ నౌ మీ పర్సన్ మీ గురించి అండ్ అలాగే మీ రిలేషన్షిప్ గురించి హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పచ్చు. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేశారు అనేది ఎనర్జీస్ క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇది ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ మీరు ఎప్పట్లాగానే ఈ పర్సన్ని చేస్ చేస్తారు అని అయితే ఈ పర్సన్ అనుకున్నారు. బట్ మీరు చేస్ చేయడం కాదు కదా, టోటల్గా కట్ ఆఫ్ చేశారు అని చెప్పొచ్చు మీ పర్సన్ని. ఇది ఈ పర్సన్ తీసుకోలేకపోతూ ఉన్నారు రైట్ నా. ఇక మీరు క్లియర్గా ఇంకా బ్యాక్ స్టెప్పింగ్ వేసేసారు ఈ రిలేషన్షిప్ నుంచి అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ఇంకా మీకు ఛాన్స్ మీరు ఈ పర్సన్కి ఇవ్వరు అనేది ఈ పర్సన్కి అర్థమైపోయింది. అందుకే కావచ్చు విత్డ్రాన్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. బట్ స్టిల్ కొంచెం హోప్ అనేది పెట్టుకొని ఉన్నారు. తను కనీసం మీతో ఒకసారైనా మాట్లాడితే విషయం ఇది ఇందువల్ల అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావచ్చు. సిచ్యువేషన్ ఇది, తన రీజన్ బిహైండ్ సెన్స్ ఏది జరిగినా రీజన్స్ ఏంటి, ఎందుకు ఈ సపరేషన్ వచ్చింది, ఇవన్నీ కూడా మీకు చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు. క్లియర్ చేయాలి అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలని అయితే. ఎస్, నేను చెప్పాను కదా షాకింగ్ అని నేను చెప్పాను కదా. ఈ పర్సన్ అయితే మీరు పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు ఈ పర్సన్ అనేది తను అనుకోలేదు. ఈ పర్సన్కి అయితే ఇరిటేషనల్ ఫియర్ అని హర్ట్ఫుల్ వర్డ్స్, తన స్వయంకృత ఆరాధమే తను గోస్టింగ్ చేసినందువల్ల తను మిమ్మల్ని హర్ట్ఫుల్ వర్డ్స్, మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అనేది ఇప్పుడు మీ సపరేషన్కి రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ లోన్లెస్గా ఉంటున్నారు. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. బట్ తెలిసినాక కూడా ఈ పర్సన్కి దెర్ ఇస్ నో ఛాన్స్. ఈ పర్సన్ మీ లైఫ్లో ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోయింది తన పాత్ర అని అయితే తను అనుకుంటూ